అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలుసు, రైతులకి పెట్టుబడి సాయంగా సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ అని పేరుతో సంవత్సరానికి 6,000 3 విడతల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్లో రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఒక 14,000 మొత్తం కలిపి సంవత్సరానికి ప్రతి రైతుకు 20,000 అనేది పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా ఈ నెల పిఎం కిసాన్ రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో పాటే ఒకటేసారి అమౌంట్ జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తాజాగా ఆగస్టు 2వ తారీఖున మన పిఎం నరేంద్ర మోడీ గారి మీటింగ్ వారణాసిలో జరుగుతున్నది. కావున వాళ్ళు వారణాసిలోని పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదే రోజున మన స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్నదాత సుఖీభావకు సంబంధించిన మొదటి విడత 5,000, అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,000, అలాగే పిఎం కిసాన్కు సంబంధించిన 2,000, మొత్తము 7,000 అనేది రైతుల ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఇప్పటికే అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ ఈకేవైసీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా అర్హులైనప్పటికీ ఎలిజిబుల్ లిస్టులోకి రాకుంటే వాళ్ళకు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి జూలై 23 వరకు సమయం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు, ఎలిజిబుల్లోకి వచ్చారు. వీళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేసే పిఎం కిసాన్ మరియు ఈ అన్నదాత సుఖీభావ కూడా సంబంధించిన డబ్బులు పడాలంటే ముందుగా వాళ్ళ ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ అనేది లింక్ అయిందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ అనేది పూర్తయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఆటోమేటిక్గా అందరికీ ఈకేవైసీ చేయడం జరిగింది, కానీ ఒకసారి చెక్ చేసుకోవడం వలన అది కంప్లీట్ అయిందా లేదా ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే మనం అది ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ రిలీజ్ చేయగానే మన డబ్బులు అనేవి మన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. కావున ఇవన్నీ చెక్ చేసుకుని రేపు ఆగస్టు 2వ తారీఖున గవర్నమెంట్ జమ చేసే డబ్బులు అందరికీ, అర్హులైన రైతులందరికీ పడాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.